నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో విజయవంతంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జిల్లా త్రిసభ్య కమిటీ సమావేశం. మంత్రుల సమక్షంలో సమస్యలను చర్చించి నిర్ణయాలు తీసుకున్న నాయకులు. పశ్చిమ గోదావరి జిల్లాలో సంపూర్ణంగా అందుబాటులో ఉన్న యూరియా. భీమవరంలో ప్రకటించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వరరావు. ఆందోళన చెందవద్దని రైతులకు హితవు. తణుకులో వృద్ధుల ఇళ్లకు వెళ్లి ఉచితంగా వైద్య సేవలు అందించిన అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమం. ఆధ్వర్యం వహించిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్. విలువలు కలిగిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని బలహీనపరిచేందుకు కృషి చేస్తున్న కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా. తణుకు అంబేద్కర్ విగ్రహం ముందు ఆరోపించిన సామాజిక న్యాయ పోరాట సమితి నేత మురళీకుమార్. అర్హత ఉన్న ప్రతి వారికి పెన్షన్లు అందించనున్న కూటమి ప్రభుత్వం. నిడదోలులో ప్రకటించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. బాల్య వివాహాల నివారణ కోసం రూపొందించిన చట్టాలను వినియోగించుకోవాలి. ఏలూరులో ప్రభుత్వ శాఖలకు హితవు పలికిన న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి రత్నప్రసాద్. తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకుడిని ఎంపిక చేసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని పెదమిరం గ్రామంలో ఆదివారం నిర్వహించిన పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ జిల్లాకు రావడం జరిగిందని వెల్లడించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు ఏపీఐఎస్సీ చైర్మన్ మంతిన రామరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, తణుకు ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ, తాడేపల్లిగూడెం నరసాపురం నియోజకవర్గ ఇన్ఛార్జీలు వల్వల్ల మల్లికార్జునరావు, పొత్తూరు రామాంజనేయరాజు, పోలిట్ బ్యూరో సభ్యులు మొహమ్మద్ అహ్మద్ షరీఫ్, మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ పీతల సుజాత, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు ఆకాశపు స్వామి, గంటా త్రిమూర్తులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఖరీఫ్ పంటకు సంబంధించి 19,516 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయాధికారి జెడ్ వెంకటేశ్వరరావు భీమవరంలో ఆదివారం మీడియాకు తెలిపారు. దీనిలో 14,191 టన్నుల విక్రయాలు జరగగా ప్రస్తుతం 5,325 టన్నుల యూరియా, 1,142,000 టన్నుల డీఏపీ రైతు సేవా కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ, ఏపీ మార్కెట్, ప్రైవేటు వ్యాపారుల వద్ద అందుబాటులో ఉన్నాయని అన్నారు. వీటిని పక్కదారి పట్టించిన దుకాణాలు ఎరువులతో పాటు ఇతర సరుకులు కొనాలని రైతులను బలవంతం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాలకొల్లు అడపాల గార్డెన్ లో లయన్స్ క్లబ్ జిల్లా అవార్డు ఫంక్షన్ ఆదివారం జరిగింది. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని సందేశమిచ్చారు. ముఖ్యంగా లయన్స్ క్లబ్ లో అందిస్తున్న సేవలు సమాజ అభివృద్ధికి దోహదపడుతున్నట్లు ప్రశంసించారు. అనంతరం గత సంవత్సరంలో లయన్స్ జిల్లా మధుమేహం నివారణ కమిటీ చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వహించి అన్ని చోట్ల ఉచిత శిబిరాలు ఏర్పాటు చేసి నిరుపేదలకు వైద్య సేవలు అందించిన వావిలల్ల సరళాదేవికి జిల్లా సర్వీస్ అవార్డును మంత్రి అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ జిల్లా గవర్నర్ ఎన్వి పాపారావు నాయుడు, మాజీ గవర్నర్లు డాక్టర్ సిహెచ్ సత్యనారాయణమూర్తి, వంకార రవీంద్రనాథ్, మేకా శ్రీరామ్ సురేష్లు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిషా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం మానవతా దృక్పథంతో నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవలను ఈ వారం కూడా కొనసాగించారు. ఈ మేరకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధుల వద్దకు సంచార చట్టం ద్వారా వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. పట్టణ పరిధిలోని 5 వృద్ధులకు సూచనలు, సలహాలు ఇచ్చి మందులను వ్రాశారు. కాకరపర్తి సత్యవతి ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందించారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి అసోసియేషన్ కోశాధికారి అజయ్ భాస్కర్ రావు, నర్సింగ్ సిబ్బంది సహకరించారు. ఇదిలా ఉండగా ఈ ఉచిత వైద్య సేవలను కోరుకునేవారు స్వయంగా గాని 9985343530 లేదా 9059290717 సెల్ నంబర్లకు ఒకరోజు ముందుగా తెలియజేయాలని సంస్థ అధ్యక్షులు కోరారు.
కాళ్ళు 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 చాపండి. మీరు మనుషులు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష కూటమిమైన ఇండియా తరపున పోటీ చేస్తున్న జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా చేస్తున్న అసత్య ప్రచారాలు అన్యాయంగా ఉన్నాయని సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పేరూరి మురళీకుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు తణుకు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు ఆదివారం నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా రాజ్యాంగం పైన చట్టాలపైన అపార విజ్ఞానం ఉన్న సుదర్శన్ రెడ్డి ప్రతిభను బలహీనపరిచేందుకు ఆయనకు సంబంధం లేని తీర్పులను అంటగట్టడం మరింత దారుణమని అన్నారు. ఈ అంశమే కాదు, వారి పాలనపై ఎవరైనా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే వారిని నష్టపరిచేలా అనుసరించడం కేంద్ర నేతలకు సాధారణమైందని పేరూరి మురళీకుమార్ దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యం గురించి ఎక్కువగా మాట్లాడే ఆ నేతలు అందుకు అనుగుణంగా ప్రవర్తించాలని ఆయన సూచించారు. భారత ఉపరాష్ట్రపతికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రాధాకృష్ణన్ పోటీ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రముఖ న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, రాజ్యాంగ కోవిదుడు అయినటువంటి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి పోటీకి నిలబెట్టింది. ఈ దేశానికి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి మావోయిస్టుల యొక్క ఆలోచనతో పోటీ చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశాన్ని ఆయన వెలుగుచ్చారు. దీన్ని సామాజిక న్యాయ పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని చెప్పి సామాజిక న్యాయ పోరాట సమితి కోరుకుంటా ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి అణచివేయబడ్డ ప్రజల యొక్క హక్కుల్ని కాపాడేటువంటి న్యాయ కోవిదుడిగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బి సుదర్శన్ రెడ్డి గారు ఉంటే, ఇప్పుడు ఎన్డీఏ కూటమి తరఫున ఎవరైతే పోటీకి నిలబెట్టారో ఆయన రాజకీయ నాయకుడు. ఆయన ఉన్నటువంటి రాజకీయ అనుభవమే తప్ప ఆయనకి రాజ్యాంగపరమైనటువంటి అనుభవం లేదు. కానీ సుదర్శన్ రెడ్డి గారు ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత వర్గాల తరఫున ఆయన ఇచ్చినటువంటి తీర్పులు పనిచేస్తూ ఉన్నాయి. ఆయన తీర్పుల్లో మానవీయ కోణం అనేటువంటిది ఉన్నది. దేశం యొక్క రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనంటే సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళ యొక్క ఎన్నిక చాలా అవసరం. ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుకోవాలనంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవాలని చెప్పేసి కోరుతారు. ఈ కార్యక్రమంలో ఈ సంస్థ జిల్లా నాయకులు బాతు వేణుగోపాల్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు బోయిడి నాగేశ్వరరావు, పెదపూడి ప్రసాద్, బీసీ నాయకులు పేరూరి తారక శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.